ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడైన యెహోవా నరుని సృజించినట్లుగాను, నేల మంటితో ఆదామును చేసినట్టుగాను, అలాగే ఆ మంటి బొమ్మకు తన ఆత్మను ఊదటం ద్వారా జీవమిచ్చినట్లుగాను రాయబడుతూ వచ్చింది. ఆ తదుపరి దేవుడైన యెహోవా అన్ని భూజంతువులు ఆడుదిగాను మగదిగాను ఉన్నాయి. ఆదామైతే ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవా ఆదాము యొక్క ఒంటరితనమును ఇష్టపడలేదు. అతనికి సహాయం కావాలి, అది సాటి అయినదై ఉండాలి అనుకున్నారు. అందుకొరకు ఆదాము ప్రక్కటెముకలలో ఒకటి తీసి ఆ ప్రక్కటెముకను పూడ్చివేసి ఆ తీసిన ఎముకతో అవను చేసినాడని 2వ అధ్యాయం మనకు వివరిస్తూ ఉంది. వారిరువురు మరి సృష్టిలో మొట్టమొదటి కుటుంబంగా కట్టబడ్డారు. వారు సేద్యము చేయడానికి, జాగ్రత్త చేసుకోవడానికి వారి కొరకు ఒక ప్రత్యేకమైన తోటను వేసి ఏదెను అని పేరు పెట్టారు. ఏదెను తోటలో వారు ఉంటుండగా దేవుడైన యెహోవా వారికి కొన్ని ఆజ్ఞలను జారీ చేశారు. తోట మధ్యలో జీవవృక్షం ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కూడా ఉంది. ఆరింటికి కూడా ఫలములు ఉన్నాయి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినవద్దు, అవి తింటే చనిపోతారు అని చెప్పి దేవుడైన యెహోవా 6వ నాడు తన సృష్టి కార్యాన్ని సంపూర్తి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు అని మనకు 2వ అధ్యాయము వివరిస్తూ ఉంది. చిత్రపటం చూసినట్లయితే కొంచెం మీకు అవగాహన కలగవచ్చు. చిత్రపటం వైపు గమనిస్తూ ప్రభు మరి అనుకూలపరిస్తే మీ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి పెట్టుకుని 2వ అధ్యాయం ఒకసారి చదువుకొని మరి ముందుకు మనం సాగినట్లు ప్రార్థన చేయండి. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.